చెన్నైలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావటం తీవ్ర కలకలం రేపింది. నగర వ్యాప్తంగా 5 పాఠశాలలకు గురువారం బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాయి. విద్యార్థులు, సిబ్బందిని తక్షణమే ఇంటికి పంపించి పాఠశాలల్ని మూసేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. గోపాలపురం, జేజే నగర్, ఆర్ఏపురం, అన్నార్ నగర్, పరిమణ ప్రాంతాల్లోని 5 ప్రముఖ పాఠశాలలకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ స్కూళ్లలో బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్ తో తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించలేదని తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తు చేపట్టామని, ఈమెయిల్ పంపిన వ్యక్తి ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల బెంగళూరులోనూ పలు పాఠశాలలకు బెదిరింపులొచ్చాయి. గత డిసెంబర్లో ఒకే రోజు 68 పాఠశాలల్ని బెదిరిస్తూ దుండగులు ఈమెయిల్ పంపారు. దీంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. అవి నకిలీ బెదిరింపులేనని ప్రాథమికంగా నిర్ధారించి దర్యాప్తు చేపట్టారు.